ఓం శాంతి 15/12/23 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇది రచింపబడి ఉన్న అనాది డ్రామా. ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని పాత్ర నిశ్చితమైంది. మోక్షం ఎవరికి లభించజాలదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: శివ్ బాబా అశరీరి అయినా వారు శరీరంలోకి ఎందుకు వస్తారు? వారు వచ్చి ఏ పని చేస్తారు మరియు ఏ పని చెయ్యరు అని అడుగుతున్నారు బాబా. జవాబు: పిల్లలు, నేను పిల్లలైన మీకు కేవలం మురళి వినిపించేందుకు ఈ శరీరంలోకి వస్తాను. నేను మురళి వినిపించే పనే చేస్తాను. నేను తినేందుకు తాగేందుకు రాను. మీకు కొత్త రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను. ఇతడి ఆత్మ మాత్రమే రుచి చూస్తుంది అని బాబా చెప్తారు. పాట: ఆకాశ సింహాసనమును వదిలిరా. ఓం శాంతి. బాబా అంటారు, వేటితోనైతే మనకు సంబంధం ఉంటుందో ఆ గీతాలనే వినిపించడం జరుగుతుంది. ఆకాశంలో సింహాసనం అంటూ ఏదీ లేదు. ఈ అంతరిక్షాన్నే ఆకాశము అని అంటారు. ఆకాశతత్వంలో ఆసనమేదీ లేదు. పరంపిత పరమాత్మ ఈ ఆకాశతత్వంలో ఉండరు. పరంపిత పరమాత్మనైన నేను మరియు ఆత్మలైన మీరు ఇరువురము ఈ సూర్య చంద్ర నక్షత్రాల కన్నా అతీతంగా ఉంటాము. దానిని మూలవతనము అని అంటారు. ఏ విధంగా ఇక్కడ ఆకాశంలో సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నాయో అలాగే ఖచ్చితంగా వృక్షం వలె మహాతత్వంలో కూడా ఆత్మలు ఉంటాయి. ఏ విధంగా తారలు ఏ ఆధారము లేకుండా ఆకాశంలో ఉన్నాయో అలాగే ఆత్మలైన మీరు మరియు పరమాత్మైన తండ్రి అందరూ మూలవతనంలో ఉండేవారే. ఆత్మ నక్షత్రం వంటిది అని చెప్తున్నారు బాబా. జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన సితారాలు ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే దుఃఖాలు కలుగుతాయో అప్పుడు నేను వస్తాను అని అర్థం చేయించాను. పాతదాన్ని తప్పకుండా కొత్తదిగా తయారు చేయాలి. పాతదానిలోనే దుఃఖాలుంటాయి అంటున్నారు బాబా. కలియుగంలో దుఃఖాలుంటాయి, స్వర్గంలో అంతా సుఖమే సుఖం. మళ్ళీ నేను వచ్చి సహజ జ్ఞానమును మరియు సహజ రాజయోగమును నేర్పించవలసి ఉంటుంది. మీరు రండి అని అందరూ పిలుస్తారు. సింహాసనమును వదిలిరా అని కృష్ణుని గూర్చి ఎవరు చెప్పరు. కృష్ణుని గూర్చి సింహాసనము అన్న పదం శోభించదు. తాను యువరాజు కదా అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తానెవరు? యువరాజు కదా. చిన్న పిల్లలను తండ్రి తన ఒడిలో లేక తన పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే రాజ్య సింహాసనం లభిస్తుందో అప్పుడే దాన్ని సింహాసనము అని అంటారు. ఆత్మలు మూలవతనంలో నక్షత్రంలా ఉంటాయని బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ అక్కడి నుండి నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. తారలు ఎలా పడిపోతాయో చూపిస్తారు కదా. అలాగే అక్కడి నుండి ఆత్మలు కూడా వచ్చి నేరుగా గర్భంలోకి వెళ్తాయి. ప్రతి ఒక్క ఆత్మ సతో రజో తమో గుణాలను దాటవలసి ఉంటుంది. దీన్ని బాగా నోట్ చేసుకోండి. ఏ విధంగా మొట్టమొదట లక్ష్మీనారాయణలు వస్తారు. అలాగే వారు సతో రజో స్థితులను దాటుతూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధాన స్థితిని పొందవలసిందే. ప్రతి ఒక్కరి పాత్ర
అదే విధంగా ఉంటుంది. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారొస్తారు. వారు కూడా సతో రజో తమో గుణాలు దాటాలి. పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్వాపర యుగంలో ధర్మస్థాపకులు వస్తారు. అక్కడి నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి. మళ్ళీ తమో ప్రధానంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు వారి సద్గతిని ఎవరు చేస్తారు? సద్గతి దాత ఒక్క శివుడే. అందరికీ సద్గతిని ఇచ్చేందుకు నేను రావలసి ఉంటుంది అని అంటారు. నా వంటి పనిని ఇంకెవరూ చెయ్యలేరు. నేను దేవీ దేవత ధర్మస్థాపన చేస్తాను. మీకు రాజయోగాన్ని నేర్పుతున్నాను. గతి మరియు సద్గతి దాతను నేనే. మీరు ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతారో అప్పుడు నేను మిమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్తాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీకు బాబా సద్గతినిస్తారు కదా. బాబా ఏమిస్తారు? సద్గతినిస్తారు. మీతో పాటు అనేక ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మస్థాపకుల సహితంగా అందరినీ ఉద్ధరిస్తాను. మిమ్మల్ని జ్ఞానంతో సింగారం చేసి స్వర్గాధిపతులుగా లక్ష్మీ లేక నారాయణ్ని వరించేందుకు అర్హులుగా తయారు చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్తాను. అందరినీ మొదట ముక్తిధామంలోకి పంపించి వేస్తాను. నేను అందరి సద్గతిదాతను కూడా. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారు సద్గతినివ్వరు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. తమ ధర్మంలో పునర్జన్మలు తీసుకుంటూ సతో రజో తమో గుణాల్లోకి వస్తారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనంగా సతో ప్రధానులుగా ఎవరు తయారు చేస్తారు? బాబా తాను స్వయమే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భగవంతుడు వచ్చి అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. భారతదేశమును స్వర్గంగా కూడా తయారు చేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. కావునే బాబాకు ఇంతటి మహిమ ఉంది. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. కానీ కృష్ణుని పేరును వ్రాయడంతో భగవంతుణ్ణి మర్చిపోయారు. భగవంతుడు సర్వుల సద్గతి దాత. కావున గీత అన్ని ధర్మాల వారి కొరకు ధర్మశాస్త్రం. అందరూ దీన్ని అంగీకరించవలసిందే. సద్గతినిచ్చే శాస్త్రము ఇంకేదీ లేదు అంటున్నారు బాబా. సద్గతినిచ్చేవారు ఒక్కరే. గీత వారొక్కరిదే. పిల్లలైన మీకు సద్గతినిచ్చే జ్ఞానం ఇస్తున్నారు. గీతలో శివుని పేరు ఉన్నట్లయితే అది అన్ని ధర్మాల వారి శాస్త్రం అయిపోయేది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగాన్ని జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీరు నా ధామంలోకి వచ్చేస్తారు అని బాబా అందరికీ చెప్తారు. అన్ని ధర్మాల వారికి సద్గతినిచ్చేది కూడా నేనే. మిగిలిన వారంతా తమ ధర్మాలను స్థాపించేందుకు వస్తారు. మోక్షం లభించదా అని మనుషులు అడుగుతారు. అవును, లభించదు అని బాబా అంటారు. ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర డ్రామాలో రచింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. ఎవరి పాత్ర మారచాలదు. ప్రతి ఒక్కరి పాత్ర వారిది కదా. ప్రతి ఒక్కరి పూర్తి పాత్ర అనాది డ్రామాగా రచింపబడి ఉంది. డ్రామా అనాది, దానికి ఆది మధ్యాంతరాలు లేవు. సృష్టి ఆది అని సత్యుగాన్ని అంటారు మరియు అంతము అని కలియుగాన్ని అంటారు కదా. సృష్టి ఆది అని చెప్పి
సత్యుగం అంతమని కలియుగం. డ్రామాకు ఆది మధ్యాంతరాలు లేవు. డ్రామా ఎప్పుడు తయారయ్యిందో చెప్పలేరు. ఈ ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇతర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రతి ఒక్కరూ తమ ధర్మస్థాపన చేసుకున్నారు. సద్గతిని పొందలేరు. వారు ధర్మస్థాపన చేసుకున్నారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎంత గుహ్యమైన పాయింట్లు. ఇవి వ్యాసం రాసేవిగా ఉన్నాయి. ఇది కోతలు కోయడం కాదు. ఇది వాటిమి గెలుపుల యొక్క డ్రామా. సత్యయుగంలో పరమాత్మను స్మృతి చేసే అవసరం లేదు. పరమాత్మను స్మృతి చేసినట్లయితే బ్రాహ్మణులైన మిమ్మల్ని వారు రచించారు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను రచయితను అని మీకు సన్ముఖంగా చెప్తారు. ఇది సంగమయుగి బ్రాహ్మణుల కొత్త ప్రపంచం. పిలకను గూర్చి అయితే ఎవరికీ తెలీదు. విరాట రూపాన్ని తయారు చేస్తారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూపిస్తారు. బ్రాహ్మణులను మర్చిపోయారు అని చెప్తున్నారు బాబా కదా. బ్రాహ్మణులు ఏం చేశారు? మర్చిపోయారు. సత్యయుగంలో దేవతలు, కలియుగంలో శూద్రులు. సంగమయుగి బ్రాహ్మణుల గురించి వారికి తెలియదు. ఈ రహస్యాన్ని బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. పవిత్రత లేకుండా ఎప్పుడూ ధారణ జరగచాలదు అని బాబా అంటారు. ఎన్నో వేద శాస్త్రాలు ఉన్నాయి. వాటిని ఊరేగిస్తూ ఉంటారు. మందిరాల నుండి చిత్రాలను బయటకు తీసి ఊరేగించి మళ్ళీ తిరిగి మందిరాల్లోకి తీసుకువచ్చేస్తారు అని చెప్తున్నారు. బాబా అనుభవజ్ఞులు. శాస్త్రాల్లో బండిని నింపి దాన్ని ఊరేగిస్తారు. అలాగే దేవతల చిత్రాలు కూడా బళ్ళల్లో పెట్టి ఊరేగిస్తారు. ఇదంతా భక్తి మార్గము. మీరు శివశక్తులు. మీరు మొత్తం విశ్వానికి సద్గతినిస్తారు. కానీ దిల్వాడా మందిరం ఖచ్చితంగా వీరి స్మృతి చిహ్నమేనని ఎవ్వరికీ తెలియదు. ఇటువంటి మందిరం ఇంకెక్కడా లేదు. జగదాంబ ఉంది, శివబాబా కూడా ఉన్నారు. శక్తుల గదులు కూడా తయారు చేయబడి ఉన్నాయి. భక్తి మార్గంలో మళ్ళీ ఇటువంటి మందిరాలు తయారవుతాయి. మళ్ళీ వినాశనం జరుగుతుంది. కావున ఇవన్నీ అంతమైపోతాయి. సత్యయుగంలో మందిరాలేవి ఉండవని చెప్తున్నారు బాబా. ఇదంతా భక్తి మార్గం విస్తారం. జ్ఞానములోనైతే మౌనంగా ఉండాలి. ఒక్క శివ బాబానే స్మృతి చేయాలి. శివ బాబాను మర్చి ఇతరులను స్మృతి చేసినట్లయితే అంతిమంలో ఫెయిల్ అయిపోతారు. కావున ఫెయిల్ అవ్వకూడదు. మరణించేటప్పుడు రాముణ్ణి తలుచుకోమని మనుషులు అంటారు. కానీ అలా గుర్తుకురారు. అంత్యకాలంలో నారాయణ్ణి స్మరించాలి అన్న గాయనం ఉంది కదా. అది ఈ సమయంలోని విషయమే. ఈ అడవికి మంటలు అంటుకోనున్నాయి. అంత్యకాలంలో నారాయణ్ణి స్మరించాలి అని అంటారు. మేము నారాయణ్ణి లేక లక్ష్మిని వరిస్తాము అని ఇంకెవరో కదా లక్ష్మిని వరిస్తాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. మీరు స్వర్గం కొరకు తయారవుతున్నారు. బాబా తప్ప ఈ జ్ఞానమును ఇంకెవరు ఇవ్వచాలరు. నాకు కూడా శివ బాబాయే తెలియచేశారు అని ఈ బాబా కూడా అంటారు. దీనిని శక్తి సైన్యము లేక పాండవ సైన్యము అని అంటారు. బాబా అంటారు కదా, మహారథులకు పాండవులు అన్న పేరు ఉంది. శక్తులను పులిపై సవారీ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఏ విధంగా కల్పపూర్వం సహజ రాజయోగాన్ని నేర్పించానో ఖచ్చితంగా అదే విధంగా నేర్పుతున్నానని బాబా అంటారు. ఏ కర్మ అయితే కొనసాగుతుందో కల్పకల్పం అదే కొనసాగుతుంది. ఇందులో తేడా ఏర్పడజాలదు. మళ్ళీ కల్పకల్పం ఈ పాత్ర కొనసాగుతుంది.
మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను తెలియజేస్తాను అంటున్నారు బాబా. బాబా అంటారు తర్వాత ఏమవుతుందో అది చివరిలో వినిపిస్తాను కదా. అన్నిటినీ ఇక్కడే వినేస్తే మరి ఇప్పుడే తిరిగి వెళ్ళిపోతావా? అంతిమ వరకు కొత్త పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. మనం గీతను ఎంతగానో మహిమ చేస్తాం, కానీ ఆ గీత మహాభారతంలో హింసాయుక్త యుద్ధాలు మొదలైన వాటిని చూపించారు. ఇప్పుడు యుద్ధ మైదానం అయితే లేదు, మీది యోగ బలం యొక్క విషయము అని చెప్తున్నారు బాబా. అహింస అర్థమును ఎవరూ తెలుసుకోరు, కేవలం స్త్రీని నరకద్వారము అని అనేస్తారు. నిజానికి ఇరువురు నరకద్వారాలే. వారిని మళ్ళీ స్వర్గద్వారంగా ఎవరు తయారు చేస్తారు? ఆ భక్తి కదా, ఆ శక్తి భగవంతునికే ఉంది. ఈ గీతాలను బాబా తయారు చేయించారు. వాటిని తయారు చేసేవారు కొందరు సరిగ్గా తయారు చేశారు, కొందరు సరిగ్గా చేయలేదు, కలిపేశారు. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఇటువంటి గీతాలను నేను తయారు చేయించాను అని చెప్తున్నారు బాబా. ఇక్కడి విషయాలు వేరు. ఇది గోశాల మరియు వనవాసం కూడా, కానీ వీటి అర్థాలను అర్థం చేసుకోరు. బాబా అంటారు, నేను ఎవరినైనా ఎత్తుకుపోయినా కరాచీకి వచ్చేయండి అని ఎవరితోనైనా అన్నా ఈ శక్తులను అడగండి. డ్రామాలో పాత్ర అలా ఉంది. ఎవరిపైనైతే అత్యాచారాలు జరిగాయో వారు వచ్చేశారు. కావున సరైందేమిటో బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాల్లో ఏదైతే వ్రాయబడి ఉందో అదంతా భక్తి మార్గం అని చెప్తున్నారు. వాటి ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు, నా వద్దకు రాలేరు. నేను మార్గదర్శకుడిగా అయ్యి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. గృహస్థులుగా కాని వారి తనువు ఎందుకు తీసుకోలేదు అని అంటారు. అరే, నేను గృహస్థుని తనువులోకి వచ్చి తనకు జ్ఞానాన్ని వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, తనకి జ్ఞానాన్ని వినిపిస్తాను అని బాబా అంటారు. నేను కల్పకల్పం స్వర్గస్థాపన చేసేందుకు వస్తాను అని ఇంకెవ్వరూ ఈ విధంగా ఎప్పుడూ అనరు. మేము మళ్ళీ రాజ్యం చేసేందుకు వచ్చాము అని లక్ష్మీనారాయణలు ఇరువురు అనరు. అక్కడ ఈ జ్ఞానమంతా ప్రాయలోపమైపోతుంది. శాస్త్రాలను ఏవైతే తయారు చేశారో అనేకం తయారు చేయించారు కదా బ్రాహ్మణులైన మన కొరకు ఒకే గీత ఉంది. ధర్మస్థాపనను చేస్తారు మరియు అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. ఇది డబల్ పని కదా. ఇప్పుడు నేను వినిపించేది సత్యమో లేక వారు వినిపించేది సత్యమో మీకు తెలుసు. బాబా అంటారు, నేనెవరిని? నేను సత్యమును. నేను వేదశాస్త్రాలేమీ వినిపించను. ఇతడు ఎన్నో చదివాడు కానీ తానేమీ వినిపించడు. శివబాబా కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. తాను అశరీరి. వారు పిల్లలైన మిమ్మల్ని రాజయోగాన్ని నేర్పించేందుకే నేను వస్తాను. దీన్ని మరిచి బాబా అంటారు, దీన్ని ఎన్నో కదా. బాబా ఏం చెప్తున్నారు, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా, వినిపిస్తారు. తాను అశరీరి. వారి పిల్లలైన మీకు మళ్ళీ రాజధానిని ఇచ్చేందుకే నేను వచ్చాను. దీని రుచిని ఇతడి ఆత్మయే తెలుసుకుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ప్రతి ఒక్కరి ధర్మం వేరు. వారు తమ ధర్మాన్ని చదవాలి. ఇంకెక్కడ తమ
ఇంకెక్కడ ఎన్నో శాస్త్రాలు చదువుతూ ఉంటారు. ఇందులో అవసరమేమీ లేదు, ఎంతగా చదువుతూ ఉంటారు అంతగా స్థానిక ప్రపంచంగా అవుతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వవలసిందే. మొట్టమొదట సృష్టిలోకి మీరే వచ్చారు. బ్రాహ్మణులైన మీరు వెళ్ళి దేవీ దేవతలుగా ఉంటారు. బాబా అంటారు సర్వుల స్వర్గాధిపతులుగా అవుతారు. బాబా చెప్తున్నారు మాతాపితల అనుసారంగా నడిచినట్లయితే స్వర్గపు కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ? ఎందుకంటే మాతాపితల మతానుసారంగా నడిచినట్లయితే స్వర్గపు అపార సుఖాలు లభిస్తాయి. రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలైతే తప్పకుండా కలుగుతాయి. పిల్లలు కామ వికారాలపై విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జిత్తులుగా అవుతారు అని బాబా అంటారు. వివాహం చేసుకోకపోతే బలహీనంగా అయిపోతారు అన్న ఈ తప్పు సన్యాసులది కదా. పవిత్రంగా అవుతారు. మరి వారు ఎంత లావుగా అనారోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఇది మేడం పని. బాబా చెప్తున్నారు కష్టపడాలి. దిదీసి ఋషి ఉదాహరణ ఉంది కదా. బాబా అంటారు ఉదాహరణ అయితే ఉంది కదా. సన్యాసులకు ఎంతో లభిస్తూ ఉంటుంది. బాబా కూడా వారికి ఎంతో వినిపించేవారు. కానీ ఎక్కడైతే ఆత్మ సత్యమని ఉంచవలసి ఉంటుందో అక్కడ మీకు కదా బాబా చెప్తున్నారు ఉంచవలసి ఉంటుంది అంటున్నారు బాబా. అక్కడికి తయారు. అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానపు మంచి ధారణ కొరకు పవిత్రత వ్రతమును ధారణ చేయాలి. ఇది అంత్యకాలం కావున ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, దిదిచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపై విజయాన్ని పొంది జగజ్జిత్తులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. ఏం చెప్తున్నారు బాబా? బాబా ఏం చెప్తున్నారు? దిదిచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపై ఏం పొందాలి? విజయం పొందాలి. వరదానము సమయపు వేగం అనుసారంగా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటూ మాయాజిత్తులుగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ కదా. బాబా ఏం చెప్తున్నారు? బాప్దాదా ఏ ప్రాప్తులనైతే కలిగించారు ఆ సర్వ ప్రాప్తులు స్వయంలో జమ చేసుకుని నిండిగా ఉండండి. ఎటువంటి లోపము ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఎక్కడైతే నిండుతనంలో లోపం ఉంటుందో అక్కడే కదా ఉంటుందో అక్కడ మాయ చలించేస్తుంది అని చెప్తున్నారు. మాయాజిత్తులుగా అయ్యేందుకు సహజ సాధనం సదా ప్రాప్తులతో నిండిగా ఉండడం. ఏ ఒక్క ప్రాప్తి నుండి వంచితులుగా అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కావున తీవ్రమైన పురుషార్థులుగా అవ్వాలి. ఆయన కదా తీవ్ర పురుషార్థులుగా పురుషార్థి సీట్లయితే ఉండాలి అని చెప్తున్నారు బాబా కదా. ఎప్పటి నుండే నిండిగా అవ్వండి. అప్పుడే కాకపోతే మరెప్పుడూ లేదు అని చెప్తున్నారు బాబా. అచ్చా స్లోగన్ను స్వచ్ఛత మరియు నిర్భయత శక్తి తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి కారణము
చలింప చెయ్యజాలదు. బాబా ఏమంటున్నారు పిల్లలతో? సత్యత మరియు నిర్భయత శక్తి తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి కారణం కూడా మిమ్మల్ని పైకి కిందకి జరపదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం నేను తీవ్ర పురుషార్థి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.